ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే. ఇతనైతే గుణపం పట్టుకొని పొద్దున్నే ఎక్కడికో వెళ్తున్నాడు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? వీడియోని అయితే చివరి దాకా చూడండి, మీకే అర్థమవుద్ది. నేనైతే ఈ రోజు ఉల్లిపాయల్ని తీసుకోవడానికి మా ఉల్లిపాయల మొక్కల వద్దకు వెళ్తున్నాను. చూస్తూ ఉన్నారుగా ఫ్రెండ్స్, అవేనన్నమాట మా ఉల్లిపాయల మొక్కలు. ఫ్రెండ్స్ ఈ మొక్కల్ని మేమైతే జూన్ నెలలో వేసుకున్నాము. సుమారు 3 నెలలు పట్టింది ఈ మొక్కలు ఈ విధంగా తయారవటం. చూడండి ఫ్రెండ్స్, ఇదేనన్నమాట నీరుల్లిపాయల మొక్కలు. వాటి పూలు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి. సో ఈ రోజు ఈ ఉల్లిపాయల్ని తీసుకొని మేమైతే కర్రీలో వాడుకుంటాము ఫ్రెండ్స్. వీటిని అయితే మేము నేచురల్ గానే పండించుకుంటాము, ఎందుకంటే వీటిని మా సొంతంగా యూజ్ చేసుకుంటాం కాబట్టి. వీడియోని అయితే చివరి దాకా చూసేయండి. ఈ విధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేకండి. నేనైతే గుణపంతో పొడిచి ఈ విధంగా అయితే వాటిని తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మా తోటలో ఉల్లిపాయలు ఏ విధంగా పండినాయో చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మా తోటలో ఉల్లిపాయలు పండినాయి చూడండి, చూపిస్తాను. అయిగోనండి ఈ విధంగా అయితే పండాయి ఫ్రెండ్స్. బాయ్, సీ యూ, టేక్ కేర్, జై జవాన్ జై కిసాన్.